Welcome to OK TV. This is Kavya. Today news updates ఇప్పుడు చూద్దాం. చింతూరు మాల్డమిల్లి ఘాట్ రోడ్ వ్యూ పాయింట్ వద్ద వాగులో గల్లంతైన వ్యక్తి. ప్రమాదవశాత్తు వాగులో పడ్డ ఇద్దరు వ్యక్తులు విజయవాడ నుండి విహారయాత్రకు వచ్చి సోకిలేరు నదిలో గల్లంతు. ఓ వ్యక్తిని కాపాడిన స్థానికులు. విజయవాడలోని గుణదలకు చెందిన అల్లూరి తేజ గల్లంతు. అక్కడ ఉన్నాం. పొద్దున్న 9 వచ్చి 9 గంటలకు జరిగింది ప్రమాదం. 9:30 కలిసి ఇక్కడికి వచ్చేపాటికి విజయవాడ నుంచి మారేడుమిల్లి నుంచి ఇక్కడికి వచ్చేపాటికి 9 అయింది. కిందకి దిగంగానే మా వాడు బ్యాంబూ స్టిక్ పెద్దది ఉంటే అది తీసి దానిలో పెట్టాడు. లోతు ఎంత ఉందో చూద్దామని. లోతు ఏం లేదు కదా, కొంచెం మోకాల దాకే ఉందని కాలు కిందకి పెట్టిన తర్వాత ఆ స్టడీగా ఉన్న స్టిక్ని ఇట్లా అడ్డంగా తిప్పాడు. తిప్పగానే ఆ ఫ్లోటింగ్ అది లాగేసింది. నేను వెంటనే కర్ర పట్టుకున్నా. నేను మనోడితో పాటు ఇక్కడ దాకా వచ్చా. రాగానే ఎవరో ఇక్కడ ఉంటే ఈత వచ్చిన వాళ్ళు ఒకళ్ళు దిగి నేను బయటికి తీశారు. మనోడు వెళ్ళిపోయాడు. Welcome to OK TV. This is Kavya. Today news updates ఇప్పుడు చూద్దాం. చింతూరు మాల్డమిల్లి ఘాట్ రోడ్ వ్యూ పాయింట్ వద్ద వాగులో గల్లంతైన వ్యక్తి. ప్రమాదవశాత్తు వాగులో పడ్డ ఇద్దరు వ్యక్తులు విజయవాడ నుండి విహారయాత్రకు వచ్చి సోకిలేరు నదిలో గల్లంతు. ఓ వ్యక్తిని కాపాడిన స్థానికులు. విజయవాడలోని గుణదలకు చెందిన అల్లూరి తేజ గల్లంతు. అక్కడ ఉన్నాం. పొద్దున్న 9 వచ్చి 9 గంటలకు జరిగింది ప్రమాదం. 9:30 కలిసి ఇక్కడికి వచ్చేపాటికి విజయవాడ నుంచి మారేడుమిల్లి నుంచి ఇక్కడికి వచ్చేపాటికి 9 అయింది. కిందకి దిగంగానే మా వాడు బ్యాంబూ స్టిక్ పెద్దది ఉంటే అది తీసి దానిలో పెట్టాడు. లోతు ఎంత ఉందో చూద్దామని. లోతు ఏం లేదు కదా, కొంచెం మోకాల దాకే ఉందని కాలు కిందకి పెట్టిన తర్వాత ఆ స్టడీగా ఉన్న స్టిక్ని ఇట్లా అడ్డంగా తిప్పాడు. తిప్పగానే ఆ ఫ్లోటింగ్ అది లాగేసింది. నేను వెంటనే కర్ర పట్టుకున్నా. నేను మనోడితో పాటు ఇక్కడ దాకా వచ్చా. రాగానే ఎవరో ఇక్కడ ఉంటే ఈత వచ్చిన వాళ్ళు ఒకళ్ళు దిగి నేను బయటికి తీశారు. మనోడు వెళ్ళిపోయాడు.